నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందని, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో, జూలపల్లి మండలం కోనరావుపేట, జూలపల్లి గ్రామాల్లో, పెద్దపల్లి మండలంలోని చీకురాయి, భోజనపేట, హనుమంతునిపేట గ్రామాల్లో పర్యటించి అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలను అధికారులతో, స్థానిక నాయకులతో, రైతులతో కలిసి పరిశీలించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, అకాల వర్షం ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలంలోని కోనరావుపేట, జూలపల్లి గ్రామాల్లో, ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో, పెద్దపల్లి మండలంలోని భోజనపేట, చీకురాయి, హనుమంతునిపేట గ్రామాల రైతులకు వరి, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, తక్షణమే నష్టపోయిన రైతుల పంట పొలాలతో పాటు మొక్కజొన్నను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అకాల పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రామకృష్ణారావుతో మాట్లాడి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు రైతులు ఎప్పుడు నష్టపోయినా పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం తాము రైతుల పక్షాన నిలబడి వారిని నష్టపోకుండా కృషి చేస్తామని అన్నారు. అలాగే రైతులందరూ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి రైతు గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరు అందించేందుకు తాను కృషి చేస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో రైతులు తూములు, కాలువల గట్లు ధ్వంసం చేసి నీరును వృధా చేయవద్దని, అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని, తప్పకుండా ప్రతి రైతుకు నీరు అందించేందుకు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎలిగేడు మండల రావులపల్లె, రాకెదేవపల్లె, ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా చిన్న చిన్నగా పంట నష్టం జరిగింది. మేజర్గా మాత్రం ధూళికట్టలో దాదాపు 200 ఎకరాల పైచీలకు అలా మరి మక్క పెరళ్ళు కానీ, కొంత అక్కడెక్కడ వరి ప్యాడీ కానీ వాళ్ళ వడగండ్ల వర్షానికి మరి రాళ్ళ వర్షం వచ్చి ధ్వంసం కావడం జరిగింది. మరి మొన్ననే మొన్న సాయంత్రం నేను అసెంబ్లీ ఉండగానే తెలిసింది విషయం. తెలియగానే సంబంధిత కలెక్టర్ గారితో, జిల్లా వ్యవసాయ అధికారి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ కమిషనర్ అయినటువంటి కృష్ణారావు గారికి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా రైతులకు నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ రేపు అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ 3-4 రోజులలో పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వానికి నివేదిక పంపించి మరి ప్రభుత్వం నుండి ప్రతి రైతుకు పంట నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాలు కూడా రైతులకు ఎన్నడూ కూడా పంట నష్టపరిహారం రాలేదు. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇక్కడ అధైర్యపడడానికి కూడా మరి ఏం లేదు. ఇది కాలం అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఇది ఒక నష్టం. మరి ఇది రావద్దు కానీ వచ్చింది. ఇది మన నియోజకవర్గాన్ని దగ్గర 28-30 గ్రామాల్లో ఎఫెక్ట్ అయింది. మన కాన్స్టిట్యూన్సీలో ఇటు ఎలిగేడు కానీ, అటు జూలపల్లి కానీ, అటు పెద్దపల్లి కానీ, కొంత పార్ట్ ఆఫ్ సుల్తానాబాద్ కానీ 4 మండలాల జరిగింది. మేజర్గా జూలపల్లి, ఎలిగేడు, పెద్దపల్లి ఈ 3 మండలాల మేజర్ నష్టం జరిగింది. ఎక్కడెక్కడ ఏ రైతు నష్టపోయిండో ఆ రైతుకు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారం ఇప్పిద్దాం. ఇప్పటికే సాగునీటి విషయంలో కూడా మరి ఇక్కడ మా ధూళికట్ట గ్రామ రైతు సోదరులు ఉన్నారు. అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మరి యూత్ లీడర్ సంతోష్రావు గారు ఉన్నారు, దేవరాజు గారు ఉన్నారు, రాయమల్ గారు ఉన్నారు, పుల్లారావు గారు ఉన్నారు. వారితో పాటు మా సోదరుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో పాటు గౌరవ మా మెండ రాజయ్య గారు, సత్యనారాయణరావు గారు, మల్లేశం గారు, అదేవిధంగా ఆంజనేయరావు, మాజీ నీటి సంఘ చైర్మన్,
గ్రామానికి సంబంధించి అందరు ఉన్నారు. మరి సాగునీటి విషయంలో కూడా వీళ్ళకి ఈసారి ఇబ్బంది లేకుండా మరి ప్రతిసారి 10L 3L 10L 1L ఇబ్బంది ఉంటుంది. కొంత చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడి ఇక్కడికి కాలువ ధ్వంసం కావడం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేనులకు డైరెక్ట్ పైప్ లైన్లు వేసుకోవడం, దాంతో టేలెండ్కు నీళ్ళు రావడం ఇబ్బంది అవుతూ ఉంది. తప్పకుండా దాన్ని కూడా రేపు సమ్మర్లో అన్నీ తీయిస్తాం. వాళ్ళ గతంలో ఎట్లయితే ఏ కాలువ నీళ్ళు వేయో ఆ కాలువ పోవాలి. అట్లా అయినప్పుడే రైతులకు నీళ్ళు అందుతాయి. ఇలా అందరూ అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే కింది వరకు ప్రతి రైతుకు సాగునీళ్ళు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ ధ్యేయం. దాని ప్రకారంగానే ఇవాళ అందరికీ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కాలువలను దింపడం, పైపులు వేయడం, డ్రాపులు ఊలగొట్టడం అటువంటిది ఏది జరిగినా క్రిమినల్ కేసులు అయితే తర్వాత జైలు కావాల్సి వస్తుంది. ఎవరైనా మీకు కావాల్సింది నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది. మీకు ఎవ్వరికి ఇబ్బంది రాదు. అవి ధ్వంసం చేస్తే మన ఇల్లును మనం ధ్వంసం చేసుకుంటాం.